హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే అక్షయ్ పల్లవి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. పల్లవి ఇక సీను పనివాడు కదా, పనివాని భార్య అయిన సీను భార్య ఇద్దరు మాట్లాడుకోవడం అయితే ఇక అక్షయ్ వింటాడు. ఇక ఆ మాటల ద్వారా అవనిని కావాలని ఇరికించిందని పల్లవి నిజస్వరూపాన్ని అయితే తెలుసుకొని పల్లవి చెంప పలగొడతాడు. అదెలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆరాధ్య చాలా ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే ఇక ముసలావిడ పల్లవికి చెప్తుంది కదా, ఇక అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎలాగైనా ఆరాధ్యని నువ్వు మచ్చిక చేసుకొని ఇక మీ అత్తయ్య దృష్టిలో మంచి మార్కులు కొట్టేయి, ఇప్పుడే మంచి సమయం అని ముసలావిడ ఇక పల్లవికి చెప్పడంతో పల్లవి ఇక ఆరాధ్యకి భోజనం తినిపిస్తానని తీసుకువస్తుంది. అప్పుడు నేను ఈ భోజనం తినను, మా అమ్మ వస్తేనే తింటాను అని ఈ మారం చేస్తూ ఉంటుంది పాప అయితే. అప్పుడే ఇక అక్కడికి పార్వతి వస్తుంది. ఏంటమ్మా నువ్వు ఇలా ఉంటే నీరసమైపోతావు, తిను అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. లేదు, నేనెవ్వరితోటి మాట్లాడను, మా అమ్మని బయటికి గెంటేశారు అని ఏడుస్తూ చాలా కోప్పడుతుంది ఇక ఆరాధ్య అయితే. అప్పుడే కమల్ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా, ఎందుకు భోజనం చేయాలి కదా, అమ్మ తిరిగి వస్తుంది అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే లేదు బాబాయ్, నేను తినను, నాకు అమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య. అప్పుడే ఇక ఆరాధ్యని ఎత్తుకొని ఇక తీసుకువెళ్ళి భోజనం పెట్టి, ఇప్పుడు నువ్వు భోజనం చేసి చాలా సంతోషంగా ఉంటేనే మీ అమ్మ ఇంటికి వస్తానని చెప్పింది, కాబట్టి నువ్వు ఈ భోజనం చేస్తేనే వస్తుంది అని అనగానే, సరే బాబాయ్ మీరు చెప్పినట్లే అమ్మ వస్తుందంటే నేను తింటాను అని ఆరాధ్య కమల్ తినిపిస్తూ ఉంటే తినేస్తుంది. ఇక ఒక పక్క అక్షయ్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది. పార్వతి ఇక అక్షయ్ని చూసి, ఏంటి నాన్న పాప గురించే ఆలోచిస్తున్నావా, ఇక అవనిని ఎప్పుడో ఒకప్పుడు మర్చిపోతుంది, అవని ఇంటికి వచ్చే ప్రసక్తి అయితే లేదు, ఎందుకంటే అవని నన్ను చంపాలని చూసింది, అంతటి మోసగత్తెని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు, కాబట్టే తనని బయటికి పంపేశాను అని ఇక పార్వతి లేనిపోనివన్నీ ఇక అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాజేంద్ర వస్తాడు. ఇక ఏంటి నాన్న పాప గురించి అవని గురించే ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు. అవును నాన్న, కానీ అమ్మ చెప్పింది నిజమనిపిస్తుంది, ఒక పక్క అవని అలా చేయదనే నమ్మకం కూడా ఉంది, కానీ అమ్మేంటో ఊహించినట్లు చూసినట్లే చెప్తుంది, అమ్మ మాట నమ్మాలా, అటు అవనిని మోసం, అవని ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయదు, అలాంటి అవనిని నిందతో నేను కూడా అలా మాట్లాడాలా అని అస్సలు అర్థం కావడం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే రాజేందర్, అవని అలా చేయదు, మీ అమ్మే ఏదో భ్రమపడుతుంది, ఏదో ఊహించుకున్నట్లుంది, నాకైతే అలానే అనిపిస్తుంది, అలా అని నిలదీద్దామంటేనేమో మీ అమ్మ బాధపడుతుంది, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు, ముందుగానైతే అవని ఎక్కడుందో ఎక్కడుంటుందో నువ్వు వెతికి కనుక్కో, ఆ తర్వాత అవనిని ఎలాగైనా ఇంటికి తీసుకురావచ్చు అని అక్షయ్కి రాజేందర్ చెప్పగానే అక్షయ్ ఇక ఎలాగైనా అవని ఏ తప్పు చేయదు, అవని అందరితో చాలా బాగా ఉంటుంది, ఇంటి వాళ్ళంటే తనకి ఎంత గౌరవం, ఇంటి కోసం ఏదైనా చేస్తుంది, కానీ అవని ఇలా చేసిందంటే నేను కూడా నమ్మడం లేదు అని ఇక చాలా బాధపడుతూ అక్షయ్ ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక అక్షయ్ ఎలాగైనా అవని కోసం వెతకాలి, అవని ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఇక అక్షయ్ అయితే తన మనసులో అనుకొని వెంటనే అవని కోసం అంతా వెతుకుతూ ఉంటాడు. అవని ఎక్కడున్నావు అవని, నేను నింద వేయలేదు, నువ్వు ఇలా చేసినావంటే నేను నమ్మలేదు, కానీ నువ్వు బాధపడ్డావని నాకు అర్థమవుతుంది, అమ్మ మాట కాదనలేక నేను అలా చేశాను అని ఇక అక్షయ్ అయితే చాలా బాధపడుకుంటూ అవని కోసం ప్రతి దిక్కుట్లా వెతుకుతూ ఉంటాడు. ఇక ఫోటోని చూపించి ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న ఆమెని చూసారా అని అంతటా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ అవని గురించి ఎవరు చెప్పరు, ఇక అందరూ ఈమెని చూడలేదని చెప్పడంతో అక్షయ్
తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇక గార్డెన్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అవని ఎక్కడా కనిపించడం లేదు. అమ్మ బయటికి గెంటేయడంతో అవని ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలేమీ అర్థం కావడం లేదు. ఒక పక్క ఆరాధ్య ఇక అవని కోసం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఏం చేయాలి అని ఇక అక్షయ్ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక సీను అటు ఇటు తిరగడం, సీను ఇక చాలా బాధపడడం అంతా ఇక పల్లవి అయితే గమనిస్తుంది. ఏంటి సీన్ ఏంటి ఏదో చెప్పాలని చూస్తున్నాడు కానీ చెప్పడం లేదు. ఇప్పుడు సీను ఎటు వెళ్తున్నాడో ఫాలో కావాలి అని పల్లవి సీను వెంబటే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడే అవనిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి అవని సీను ఇంట్లో ఉంటుందా? ఇప్పుడు తను పని మనిషిలా పని చేస్తుందా అని తెలుసుకుంటుంది ఇక పల్లవి అయితే. ఇక పల్లవి ఇక సీను భార్యకి అవని ఇంట్లో ఉండడం ఇష్టం లేదని కూడా తెలుసుకుంటుంది. వెంటనే ఇక ఆ సీను భార్యతోనే ఎలాగైనా అవనిని ఆ ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించేయాలి, తనకి ఎక్కడ నిలువ నీడ లేకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే. ఏం చేయాలి అని పల్లవి తిరిగి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక సీను భార్య అయిన ఇక తనని ఫోన్ చేసి నీకొక ఎంత డబ్బైనా ఇస్తాను, నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పడంతో ఇక సీను భార్య అక్కడికైతే వస్తుంది. పల్లవిని కలుస్తుంది. ఏంటమ్మగారు ఎందుకు పిలిచారు అని అంటూ ఉంటుంది. నీ ఇంట్లో ఉంటున్న అవని మీ ఇంట్లో ఉండకూడదు అని అనడంతో అవునమ్మా నేను కూడా తను ఇంట్లో ఉంటే మాకు భారమైపోతుందని ఆయనకి చెప్పాను. కానీ ఆయనే తను ఎంత మంచిదో అని తన గురించి ఇక బాగా చెప్పి తనని పొగుడుతూ ఇక ఆ ఇంట్లోనే ఉండనిస్తున్నాడు. నేను ఒక్క మాట నన్ను అననివ్వడం లేదు, కానీ తనని మాత్రం ఒక పని మనిషిలా వాడుకుంటున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఇక సీను భార్య అయితే. అప్పుడే పల్లవి ఇక సీను భార్య ఇద్దరూ మాట్లాడుకోవడం ఇక అక్షయ్ అయితే వింటాడు. ఏంటి సీను భార్య కదా తనేంటి పల్లవితో మాట్లాడుతుంది అని ఇక వెంటనే అక్షయ్ చాటుగా వింటూ ఉంటాడు. ఇక ఆ అవనిని ఇంట్లో ఉంచుకోకూడదు, ఇక అవనిని నేను ఈ ఇంట్లో నుంచి ఒక నింద వేసి బయటికి గెంటేశాను. ఇక తను ఎక్కడైనా అనాథ ఆశ్రమంలోనే ఉండాలి, ఎవరింట్లో ఉండకూడదు. కాబట్టి నువ్వు కూడా ఆ ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించేసేయ్ అని ఇక పల్లవి అయితే సీను భార్యకి చెప్పడం అంతా అక్షయ్ వింటాడు. ఏంటి అవనిపై నింద వేసింది పల్లవ? అయితే ఇప్పుడు అవని సీను ఇంట్లో ఉంటుందా? ఎలాగైనా అవనిని ఇంటికి తీసుకురావాలి, ఇదంతా చేసిన పల్లవి చెంప పలగొట్టాలి అని ఇక అనుకొని వెంటనే అక్షయ్ అయితే చాలా కోపంతో ఇక పల్లవిని ఇంట్లోకి తీసుకువెళ్ళి అందరి ముందు చెంప పలగొడతాడు. అప్పుడే ఇక పార్వతి అయితే ఏంట్రా పల్లవిని కొడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది. ఇక ఈ పల్లవి ఏం చేసిందో తెలుసా? ఇక నిన్ను మెట్లపై నెట్టేసింది అవని కాదు, ఈ పల్లవి. అవని లాంటి చీర కట్టుకొని పల్లవి నిన్ను మెట్లపై తోసేసి ఇక అవనిని ఇంట్లో నుంచి గెంటేసేలా చేసింది. ఇప్పుడు పనివాడైన సీను భార్యతో తను మాట్లాడడం అంతా విన్నాను. ఇప్పుడు అవని సీను ఇంట్లో ఉంటుంది. ఇక తన భార్యకు కూడా చెప్పి ఆ ఇంట్లో నుంచి కూడా పంపించేస్తే తను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఆశ్రమానికే వెళ్ళేలా చేయాలి అని తనతో మాట్లాడడం నేను విన్నాను అని ఇక అక్షయ్ అయితే నిజమంతా చెప్పేస్తాడు పల్లవి గురించి. ఇక అప్పుడే ఇక రాజేందర్ అయితే చూసావు కదనే అవని ఏ తప్పు చేయదు, అవని మన ఇంటి కోసం ఎంతో చేస్తుంది, కానీ ఒకరి ప్రాణాలు తీసే అంత చెడు మనస్తత్వం తనకు లేదు. ఇక అవని గురించి మీకు తెలుసు కదా అని ఇక రాజేందర్ కూడా పార్వతిని నిలదీస్తూ ఉంటాడు. ఈ విధంగా పని అతనైన సీను భార్యతో మాట్లాడమంతా అక్షయ్ విని ఇక పల్లవి నిజస్వరూపం తెలుసుకొని మళ్ళీ తిరిగి అవనిని అయితే ఇంటికి తీసుకువస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.